మరి అందరికీ నమస్తే అండి. జేబీఎం ఈరోజు ఒక అంశమును ముఖ్యంగా ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య అధినేతలు ఉన్నారో వారందరికీ నేను నమస్కారం చెల్లిస్తున్నాను. ఈ చిన్న విన్నపాన్ని మీరు వినండి. నేను ఒక జర్నలిస్ట్ని, అదేవిధంగా ఒక సామాజిక వేత్తనండి. కాబట్టి నా ఆవేదనను విని దీన్ని అమలు చేయాలా వద్దనేది అది మీ అంతరాత్మకు వదిలేస్తున్నానండి. ఈరోజు మా నియోజకవర్గాన్ని ఒక్క నియోజకవర్గం దృష్టిలో తీసుకుంటే ఒక నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద జరుగుతుందని మీకు ఒక ఆలోచన వచ్చిందండి. మా తిరువూరు నియోజకవర్గంలో ప్రజాప్రభుత్వ జీతాలు తీసుకున్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్లు, కొంతమంది అధికారులు ఇవాళ అవినీతి అక్రమార్కులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మా నియోజకవర్గంలో ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజిక వేత్తగా ప్రజాప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అధికారులు చేయలేనటువంటి పనులను నాలాంటి నేనే కాదు, నాకులా కొంతమంది జర్నలిస్టులు, నిజాయితీగా పనిచేసేటువంటి మిత్రులు ఉన్నారు. నియోజకవర్గానికి ఒక సైనికుడిగా పనిచేస్తున్నాం మేము. అదేవిధంగా ఆ భాగంలోనే కొంతమంది మాఫియా నా మీద దాడి చేయడం సందర్భాలు కూడా లేకపోలేదు. ఇవాళ తిరువురు రెవెన్యూ డివిజనల్లో ఉన్నటువంటి అధికారి పనితీరు ఎలా ఉందంటే, ఫోన్లు ఎత్తరు, ప్రజా సమస్యలతో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఫోనులు స్పందించరండి. అదేవిధంగా తిరువూరు పోలీస్ సర్కిల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ చూడండి, నేను ఒక జర్నలిస్ట్గా నా ఇంటి మీదకి దాడి చేయడానికి వస్తే నాకు రక్షణ కావాలి అని నేను ఒక సర్కిల్ కాదండి, డివిజన్, తిరువురు డివిజన్ అధికారి దృష్టిలో వెళ్తే అధికారులు కార్యాలయంలో ఉండరు, ఫోన్కి స్పందించరు. అయినా కానీ రిజిస్టర్ పోస్టుల్లో కూడా ప్రాణరక్షణ కావాలి మహాప్రభు అంటే మీరు చూస్తున్నారండి. ఈ ఫోటో ఈ ఫోటోలో నేను నా భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఇది తిరువూరు నుంచి తిరువూరు అధికారుల మీద, కింద అధికారుల మీద, పోలీసు అధికారుల మీద నమ్మకం లేక పై ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళితే నేటి కూడా స్పందించలేదు. ఇది ఇందాక చూసాము మనం. రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫోన్ చేస్తే స్పందించిన పరిస్థితి. అదేవిధంగా తిరువూరు మండలంలో ఉన్నటువంటి వాళ్ళ రెవెన్యూలో మండలంలో పేదవారి భూములు కబ్జాదారులకు దోసిపెడుతున్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి మండల గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓలు ఇవాళ విచ్చలవిడితనంతో ప్రజల భూములను, పేద సన్నకారు రైతుల భూములను అగ్రవర్ణ భూ కబ్జాదారులకు దోచిపెడుతూ ఉంటే ఒక మండల రెవెన్యూ మెజిస్ట్రేట్గా చర్యలు తీసుకోకుండా పేదవారి భూముల్ని అగ్రవర్ణ భూ కబ్జాదారులు దోసుకు తింటూ ఉంటే కూడా ఈ అధికారులు పట్టించుకునే పరిస్థితి అండి. నెలలు సంవత్సరాలు తిరుగుతున్నా కానీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మేము ఇటువంటి అధికారులు చేయలేని పని, జీతభత్యాలు లేకుండా మేము జర్నలిస్టులుగా జర్నలిజంతో పత్రికల్లో మేము వార్తలు పెడుతూ ఉంటే పై ఉన్నటువంటి అధికారులండి, జిల్లా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, కలెక్టర్ గారండి,
కలెక్టర్ గారు ఉండి, లేకపోతే మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు కావచ్చండి. వీరు స్పందించాలి కదా, ఎందుకు స్పందించట్లేదు? మాకు జీతభత్యాలు లేకుండా నియోజకవర్గంలోని ఉన్న అవినీతి అక్రమాల్ని మేము ఎండగడుతూ, అడ్డుకుంటూ, జరిగిన అవినీతిని, అక్రమాలను వెలికి తీసి మా పత్రికల్లో ప్రాణాలకు ప్రాణంగా పెట్టి మేము వార్తలు రాస్తుంటే ఆ వార్తపై ఎందుకు స్పందించరు అని నేను ఇవాళ ప్రజాప్రభుత్వ జీతాలు బొక్కుతున్నటువంటి అధికారులను నేను ప్రశ్నిస్తున్నానండి. ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజిక వేత్తగా దయచేసి ఈ మంచి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మీకు మరి పవన్ కళ్యాణ్ గారు, మీకు నిజంగా నమస్కారం చెల్లిస్తున్నానండి. దయచేసి నా ఆవేదనను అర్థం చేసుకోండి. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ప్రజాప్రభుత్వ జీతాలు బొక్కుతూ అక్రమార్కులు సహకరిస్తున్నారు, అక్రమార్కులు కొమ్ము కాస్తున్నారు. మట్టి, ఇసుక, రేషన్ మాఫియా దగ్గర నుంచి మట్టి మాఫియా, ఇసుక మాఫియా, అన్ని మాఫియాలకు కూడా ఈ అధికారులు కొమ్ము కాస్తున్నారు. అటువంటి అక్రమాలను మేము ప్రాణాలకు తెగించి జీత భత్యాలు లేకుండా ఒక జర్నలిస్ట్గా మేము వార్తలు వెలికితీసి పొద్దున్నే వార్త పెడితే కింద ఉన్నటువంటి అక్రమ అధికారి మీద మేము వార్త పెడితే పై ఉన్నటువంటి అధికారులు స్పందిస్తారేమో, ఆ పేదవాడికి న్యాయం జరుగుతుందేమో, ఈ అక్రమం ఇద్దరితో ఆగిపోద్దామో అని మేము కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నామండి. అయినా పై ఉన్నత అధికారులు చూస్తారో చూడరో తెలియదు కానీ స్పందించరండి. దయచేసి మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారు, మీకు నిజంగా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నానండి. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ కానీ లేకపోతే ఏ అధికారి అయినా మరి అక్రమాలకు పాల్పడి తప్పులు చేస్తే మేము జర్నలిస్టుగా వార్త పెడితే దాన్ని స్పందించే రైట్స్ మీకున్నాయి. దయచేసి మీరు స్పందించండి. మాలాంటి జర్నలిస్టులకు ప్రజలకు నమ్మకం కలిగేలా వార్త పెడితే ఆ వార్తను చూసి స్పందించారు అని మీ మీద ఎలాగూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారుల మీద నమ్మకాలు లేవండి ప్రజలకి. మాలాంటి నిజమైన నిజాయితీ గల జర్నలిస్టుల మీద కూడా ప్రజలకు ఆ నమ్మకాన్ని కలిగించకుండా నమ్మకం కలిగించేలా మా వార్తలపై స్పందించి మరి అవినీతి అక్రమార్కులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని మరి ఈ పేద ప్రజలకు న్యాయం చేస్తారని ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ మంచి కూటమి ప్రభుత్వానికి కూడా నేను మనవి చేస్తున్నాను. నమస్తే, జై భీమ్.